నీకు బ్యారేజ్ దగ్గరనే అంతో ఇంతో అసలు మీరు అది కనీసం ఆ ప్రాజెక్టును మీరు ప్రాజెక్టు దగ్గర చూసిండ్రా కానీ దాని ఓవరాల్ వ్యూ చూసిండ్రా ఎక్కడి నుంచి ఏ నది వచ్చినాక ఏం తీరుతుంది అనేది. హరీష్ రావు ఒక నీట్ ఎక్స్పర్టు, కేసీఆర్ ఒక నీట్ ఎక్స్పర్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్టు నమ్మాలనా నీ దొంగ మాటలు నమ్మాలనా? ఎన్డీఎస్ఏ అని కాదని హరీష్ రావు చెప్పిండని ఇలా చేయాలనా? నాకు 3 నెలలు అని బతిలాడుకుంటున్నావు కదా. 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలుగబెడితీవు కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు? 3 నెలలు ఇస్తే ఏం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు తీసుకోమంటే సిగ్గు లేకుండా మాట్లాడుతుండ్రి. ఇంట్లో పన్నోడు రాడా, తెలియనోడు మాట్లాడుతుండే, మోసం చేసినోడు నీతులు చెప్తుండే. ఏం చెప్పాలి ఇంకా? మీకు ఏ భాషలో చెప్పాలి? మీకు నీటి భాషలో చెప్తే అర్థం కాదా? రాజకీయ భాషలో చెప్తే అర్థం కాదా? ఇప్పుడు రాష్ట్ర భాషల తెలంగాణ భాషలో చెప్పినా కూడా అర్థం కావట్లేదు. మీకు ఏ భాష చెప్పాలంటే బూతు భాష అయితేనే కరెక్ట్ అవుతుంది మీకు. మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద కానీ లేకపోతే ప్రభుత్వం మీద కానీ, నీ స్థాయి ఏంది హరీష్ రావు? యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే టుడే. మా అందరికంటే కూడా తక్కువ నువ్వు. నీ ఎమ్మెల్యే స్థాయి ఏంది? ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి ఏంద్ర పాగల్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. దొంగలు వీళ్ళు. దొంగలు అంటే దొంగలు. మనకి ఇంకా బూతులు వస్తున్నాయి వీళ్ళని తిట్టాలంటే. ఈయన క్యూసెక్కులు ఏంది, టీఎంసీలు ఏంది, కొత్తగా నేర్చుకొని ముచ్చట చెప్పినట్టు చెప్తున్నాడు. మీ పార్టీలో ఉన్నాడు దాసో శ్రవణ్ ఎటుపోయింది ఇప్పుడు? పిలుచుకురారి. ఏమో హైట్ చేసి పెట్టినరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు కాళేశ్వరం ఇక్కడ కట్టకండి అని చెప్పినాం కాంగ్రెస్ పార్టీగా. ఇంకా మాట్లాడితే వీడు ఏమంటాడు నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొట్టద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు చెడగొద్దు. పాగల్ రాజశేఖర్ రెడ్డి ఆనవాళ్ళు చెడగొట్టిరా? హౌలే. రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు ఆ పేరును మార్చిన దరిద్రులు మీరు. ఇలా మళ్ళీ అంబేద్కర్ మేము పొగుడుతామని చెప్తాం. అంబేద్కర్కి మేము సెక్రటరియట్కి పెట్టామని అంటారు, అంబేద్కర్ విగ్రహం పెట్టినామంటారు. అంబేద్కర్ పేరు ప్రాణహిత చేవెళ్ల అంబేద్కర్ సుజల సెవంతిగా మేము పెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. ఇలా ప్రాజెక్టుకు కిందికి పోయి 3 పిట్టగోడలు కట్టి ఆ కట్టిన గోడలు కూడా కింది దానిక కట్టకుండా ఊళ్ళలో నేను మా వాళ్ళు అంటుండే, సార్ గీడెక్కడోడు సార్ కేసీఆర్ తలకాయ మీద నీళ్ళు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి కానీ మనం కిందికి పడి కాళ్ళకాయ నీళ్ళు పోయమంటాడు సార్ అని. తుమ్మిడిహెట్టి నుంచి ఒక్క లిఫ్ట్ పోసుకుంటే శ్రీపాద ఎల్లంపల్లి అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు డిజైన్ చేసి 22 టీఎంసీతో శ్రీపాద ఎల్లంపల్లి పూర్తయింది. ఉద్యమ కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఓపెన్ చేస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులమే ఇప్పుడు వద్దని చెప్పి చేసిన చరిత్ర ఉంది. ఏది మీరు కొత్తది? రంగనాయకమ్మ కొత్తదా, లేకపోతే మల్లన్న సాగర్ కొత్తదా, కొండపోచమ్మ కొత్తదా? ఏది కొత్తది? మిడ్ మానేరు కొత్తదా? ఏది నువ్వు కట్టింది? నువ్వు కట్టినే 3 పిట్టగోడలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తుంటే సిగ్గు లేదా మీకు? అర్థం కావట్లేదా మీకు? కట్టి నింపితే మళ్ళీ ఈ తెగి ప్రజల మీదకి పోతే ప్రజా నష్టం జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి కట్టరాదని చెప్తానికని తెలియదు మీరు చేసే శకలు. అరే బేవకూఫ్, ఎన్నిసార్లు చెప్పినాం? నాగార్జున సాగర్ అనేది ఎన్ని సంవత్సరాల క్రితం నెహ్రూ కట్టిండది. లీకులు తప్పితే కూలలే కుంగలే. శ్రీరామ్ సాగర్ 215 టీఎంసీలు. చూడు అక్కడ. నువ్వు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు కదా. ఈయనకు ఇప్పుడు పట్టిసీమ గుర్తొచ్చింది, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతలు వచ్చింది, దేవాదులు ఎందుకు ఎత్తిపోస్తలే, సీతారాం సాగర్ ఎందుకు పోస్తలే. అసలు ఫస్ట్ నీ కాళేశ్వరం ఏమైందో చెప్పు.